ABC are 3 points such that AB is equal to 11, BC is equal to 13 and AC is equal to 24. మరి ABCR 3 పాయింట్స్ అనగానే మన మైండ్లోకి వచ్చేది ఏంటి అంటే ఇమీడియట్గా ఒక ట్రయాంగిల్ గుర్తొస్తుంది మన మైండ్లోకి. ఓకే, 11, 13, 24గా రాసేస్తారు. ఓకే, అది తప్ప రైట్ అనేది పెద్దగా ఆలోచించరు. ఓకే, ఎందుకు ఆలోచించారంటే అలవాటు లేదు కాబట్టి ఆలోచించరు. ఏమంటారు మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? ఓకే, ఇది ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం, ఇది సి అనుకుందాం, అప్పుడు సరిపోతుంది. ఏబిబిసి ఏసి. ఓకే, నెంబర్ ఆఫ్ సర్కిల్స్ పాసింగ్ త్రూ ద పాయింట్ ఏబిసి అనగానే టక్కన పెట్టే ఆన్సర్ సి. నేను స్టూడెంట్స్ పెట్టే ఆన్సర్ చెప్పాను, రైట్ ఆన్సర్ చెప్పలా. ఓకే, రైట్ ఆన్సర్ వేరు. ఓకే, ఎందుకంటే వాళ్ళ దృష్టిలోకి వచ్చింది 3 నుంచి పాస్ అవ్వాలంటే సర్కం సర్కిల్, ప్రతి ట్రాంగిల్ ఒక సర్కం సర్కిల్ ఉండదు కదా, టక్కన పెట్టేస్తారు. ఇది బూతు. ఇది ఎందుకు బూతు అంటే జాగ్రత్తగా వినండి. ఏబిసి అనేది కనుక ఒక ట్రయాంగిల్ అయ్యి ఉంటే మనకు ఆల్రెడీ రూల్ తెలుసు ప్రాపర్టీస్ లో, సమ్ ఆఫ్ 2 sides మస్ట్ బి గ్రేటర్ దెన్ ద థర్డ్ సైడ్. అవునా? ఈ 2 sides సమ్ చేయండి. 11 + 13 అంటే వచ్చింది 24. అంటే అది మూడో సైడ్ ఈక్వల్ అయిందా, గ్రేటర్ అయిందా? మన రూల్ ఏంటి? సమ్ ఆఫ్ 2 sides మస్ట్ బి గ్రేటర్ దాన్ ద థర్డ్ సైడ్. అవునా కాదా? ఖచ్చితంగా ఎక్కువ ఉండాలి. ఇక్కడ ఎక్కువ లేదుగా. ఎక్కువ లేదంటే ఇది ట్రయాంగిల్ ఫామ్ చేయదు. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇప్పుడు మనకు డౌట్ వస్తుంది, సార్ ఇది ట్రయాంగిల్ ఫామ్ చేయదు అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఈ 3 కొలీనియర్ పాయింట్స్ అంటే ఒకే సరళ రేఖ ఒకే స్ట్రైట్ లైన్ మీద ఉంటాయి. మరి ఒకే స్ట్రైట్ లైన్ మీద ఉండే 3 పాయింట్స్ నుంచి సర్కిల్ గీస్తావు. ఈ 2 నుంచి గీయమంటే గీస్తా, ఈ 2 నుంచి గీయమంటే గీస్తా, ఈ 2 నుంచి గీయమంటే గీస్తా, గుడ్ల మీద గుడ్లు పెడతా, నో ప్రాబ్లం. కానీ 3 నుంచి పాస్ అయ్యేలా సర్కిల్ గీయలేము. కరెక్టేనా కాదా? కాబట్టి ఎన్ని సర్కిల్స్ ఉంటాయి మా? 0. అంటే హౌ మెనీ సర్కిల్స్ ఆర్ దేర్? ఏ 0 ఇస్ ద ఆన్సర్. అర్థమైనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? ఓకే, అంటే మనకు ఒక ప్రాపర్టీ తెలిస్తే సరిపోదమ్మా, ఆ ప్రాపర్టీని అందంగా అప్లై చేయడం నేర్చుకోవాలి. ఓకే, దట్స్ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్.